అరే సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా కొద్దిగా ఉందారా మిగిరి? ఇప్పుడన్నా మిమ్మల్ని పిలుచుకోకుండా నేను ఎక్కడికైనా పోయినా అనరా? అక్కడ తీసుకుని ఎట్లున్నారు చూడు ఇద్దరు. సిగ్గు శరం మార మర్యాద ఏమన్నా ఉందరా? కడుపు పన్నం తింటాను పెండ తింటానరా ఇద్దరు? ఒక్కసారైనా అర్థం చేసుకున్నది ఎప్పుడైనా పిలుచుకోకుండా వినారా మిమ్మల్ని? తలకాయ దించుకొని అట్లే ఉంటారా? ఏమన్నా సమాధానం చెప్తారా? అది కాదన్నా, నువ్వు పొద్దున పడుకున్నావని నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయినామన్నా. అరే మిమ్మల్ని ఎప్పుడు ఈ దానికి లేపి పిలిచిపోలేదారా? ప్రతి ఒక్క దానికి పిలిచిపోతున్నా కదరా? అరే నిజం చెప్పండిరా, ఇంతవరకు నేను మిమ్మల్ని ఒక్కసారికన్నా పిలిచిపోకుండా ఒక్కసారికన్నా ఉన్నానరా? లేదన్నా, ప్రతి ఒక్క చోటకి పిలుచుకపోయినావన్నా. మరి ఎందుకు ఇంత అన్యాయం చేసినారు నాకు? నన్ను పిలిచిపోకుండా మీరే ఎందుకు పోయినారా? మళ్ళా ఒక్క మాట చెప్పొచ్చు కదరా, మళ్ళీ నేను వస్తా అంటే ఇంత అన్యాయమారా? వచ్చిండా సైంటిస్ట్ ఏంద్రా కొత్త పొద్దున్న పిల్లలతో పంచాయతీ పెట్టినావు? దామమ్మ నువ్వే న్యాయం చేయాలి మామ, ఈ రోజు నాకు నువ్వే రామమ్మ. అరే నాయన నీకు న్యాయం చేస్తే నేను అన్యాయం అయిపోతారా? ఇడా 5 నిమిషాలు మామ అయిపోతుంది రామమ్మ, ఒక్క 5 నిమిషాల్లో చెప్పేతో రామమ్మ. అరే నైనా 5 నిమిషాలు కాదురా, ఒక్క నిమిషం గడి నిలబెట్టండి రా, వదిలేరా నైనా ప్లీజ్. ఏ లేదురా మామ, ఇంచెపోతావు కానీ ఇప్పుడు ఏమంత అర్జెంట్ పని ఉందేమన్నా పోయేకి? ఏం ఈటికే కదా పోయేది రా. అరే ప్లీజ్ రా నాయన, వదిలేరా నాయన, పెద్దోళ్ళని పిలుచుకొచ్చి పంచాయతీ చేద్దాం ప్లీజ్ రా, వదిలేరా నన్ను. వద్దురా మామ, వాళ్ళందరూ అవసరం లేదు, నువ్వు ఒక్కడివి తెంపేస్తావు రా మామ, అవసరం లేదు, వదులురా నాయన. ఫస్ట్ పంచాయతీ ఏమని చెప్పురా నాయన. మామ అది కాదు మామ, పొద్దున్నే దొడ్డికి పోతాడు, దొడ్డికి పిలిచిపోకుండా పోయినారా మామ. ఏమో ఇప్పటి నుంచి వరకు ఇదే నువ్వు చెప్తలేదు, దొడ్డి పోకుండా ఆపి